నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం మండలం తూర్పుతాళ్ల లక్ష్మేశ్వరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. వైసీపీకి పీవీఎల్ నరసింహరాజు రాజీనామా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే పరిస్థితులు లేవంటూ హాట్ కామెంట్స్. కూటమి పాలనలో హిందూ ధర్మానికి పవిత్ర క్షేత్రాలకు రక్షణ కరువైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ల లక్ష్మేశ్వరంలోని బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నామన్న ఆలోచన పిల్లలకు రాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని స్కూళ్లను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దిందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పిల్లల చదువు, వారి నడవడిని తల్లిదండ్రులు నిత్యం గమనించాలన్నారు. గురుకుల పాఠశాలను ఇంటర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలన్న విద్యార్థుల కోరిక నెరవేర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రపంచంలో రికార్డు సృష్టించింది ఎవరు అంటే మన కూటమి ప్రభుత్వం, మన యోగాల అధినేత, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం టీచర్లకు, పేరెంట్స్ కంటే మధ్యలో మన పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, హాలిడేస్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు దేని మీద, ఏ సబ్జెక్టు మీద వాళ్ళు వీక్గా ఉన్నారు, వాళ్ళు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా, కల్చరల్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉందా అన్నది పేరెంట్స్కి, టీచర్లకు ఒక సమావేశం చేయాలి. ఒక మంచి వాతావరణం జరగాలని మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టిందంటే అది మన ఆంధ్రప్రదేశ్లో అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాం. మరి ఇందాకే పర్ఫార్మెన్స్ కూడా, పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది అన్నారు. మరి ఈ కాలేజ్లో, ఈ స్కూల్లో కూడా మరి 91% రావడం కూడా చాలా అభినందనీయకరం. మరి హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కు, మరి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు అక్కడున్న తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడున్న పిల్లలు కావచ్చు, మీరు ఎక్కడ మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని గిల్టీ ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఈ రోజు ఈ వేదిక మీద పంచుకున్న మీ ఆర్డీఓ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మేము కావచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారమే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మరి ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ అందజేస్తున్నాం, ఆడుకోవడానికి గ్రౌండ్లు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో చూడండి చాలని గదులు, మరి ఎక్కడ ఆడుకోవడానికి స్థలాలు లేవు. మరి ఈరోజు మరి నేను తెలియజేసేది ఒకటే, మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. షైనింగ్ స్టార్స్ అని మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఎవరైతే టాపర్స్ ఉన్నారో మండలానికి 6 మంది రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి షైనింగ్ స్టార్స్ గా మీకు అందరికి ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత అందరూ కూర్చొని మాట్లాడాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం దాచుకోవడం వెళ్ళిపోయింది. మరి తల్లికి వందనం, మరి ఏ విధంగా సరే ఆయనేమో అమ్మఒడి అంతమందికి ఇస్తానన్నాడు, నేను ముద్దుల మామయ్యని అన్నాడు, అందరికి ముద్దులు పెట్టాడు పిల్లలకి. మరి ఇచ్చిందేమో ఒకరికే ఇచ్చాడు అమ్మఒడి. మనం కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కదంటే లేదు, ఎక్కడ పిల్లలు డ్రాప్ అవుట్స్ కాకూడదు, తల్లి ప్రేమ ఎక్కడ ఒకరికే పరిమితం కాకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి
విధంగా 67 లక్షల చిల్లర మందికి తల్లికి వందనం అందజేశాం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన లీప్ కార్నర్, దీక్షా కార్నర్లను పరిశీలించారు. అనంతరం లైబ్రరీ, ల్యాబొరేటరీ తరగతి గదులను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అందించిన సహకారాన్ని ఆమె అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులు కావాలని సూచించారు. గ్రామంలోని దాతల సహకారంతో పాఠశాలలో కల్పించిన సౌకర్యాలను ఆమె ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆట స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వంకా శ్రీలక్ష్మి, సీసలి గ్రామ ప్రత్యేక అధికారి దోసిరెడ్డి, కాళ్ల తహసీల్దార్ సుందర్ సింగ్, గ్రామ పెద్దలు తోట హరిబాబు, కట్రెడ్డి శ్రీనివాసరావు, తోట ఫణిబాబు, తోట సత్యనారాయణ, కట్రెడ్డి వేణు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మీకు అందరికీ తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అండ్ చాలా డోనర్స్ మీకు ఇప్పుడు మీరు కూర్చున్న ఈ హాల్ కానీ అక్కడ సైకిల్కి షెడ్ కింద అండ్ బిల్డింగ్, లైబ్రరీస్ అండ్ కంప్యూటర్స్ అందరికీ ఎందుకు ఇచ్చారా? వీళ్ళందరూ మీకు చదువుకొని మంచి సిటిజన్ అవ్వాలి అని కదా. మనకి చదువు ఎంత ముఖ్యమంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు, మనము ఎప్పుడైనా ఏదైనా మనకి వీ కెన్ లూజ్ ఎనీథింగ్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే మిస్ అయ్యి మనము వీ కెన్ లూజ్ కదా. ఇప్పుడు ప్రాపర్టీ ఉంటే మనకు తెలియకుండా ఎవరైనా దాన్ని తీసుకుంటే ఆర్ గోల్డ్ ఉంటే ఏదైనా అది మనము లూజ్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న చదువు మన మైండ్లో ఉంటుంది కదా, అది ఎప్పుడూ మన దగ్గర ఉంటుంది. అవునా కాదా? కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. పిల్లలతోటి, టీచర్లతోటి, పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పని మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి టీచర్సు, పేరెంట్స్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడో అని పేరెంట్స్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. 100% సక్సెస్ అవుతుంది. మన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత చూసుకుంటే ఆ ఫోటో చూస్తే నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదా అని, అలాగే 300 రోజులు నవ్వుతాం, తప్పేంటి? ఎవరినో చూసి మనం మొహం మార్చుకోవటం ఎందుకు? 300 రోజులు ఎప్పుడు నవ్వుతూ ఉంటే బాగుంటాం కదా. ఫోటో కోసం నవ్వటం కాకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే బాగుంటాం కదా. పిల్లలందరూ కూడా అదొక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు నేను అక్కడే కూర్చున్నా, ఆ స్కూల్లో, ఇదే స్కూల్లో చదువుకున్నా, ఇక్కడ మీలా స్టూడెంట్లో కూర్చున్నా. ఈ రోజున ఇలా మాట్లాడాలంటే ఆ స్థాయి మీరు కూడా తెచ్చుకోవాలి. అక్కడ సైకిల్ షెడ్ వేశారు. షెడ్ ఒక దాత, పేరొద్దు, ఆ దాత మన ఊరు గ్రామ నౌకరు, అంటే ఈ విలేజ్ గ్రామ నౌకరు కొడుకు అతను 3 లక్షల రూపాయలు ఇచ్చి షెడ్ వేయించాడు. అంటే అతను ఇక్కడ చదువుకున్నాడు. అంటే అతను వాళ్ళ ఫాదర్ గ్రామ నౌకరు. చిన్నప్పుడు మా ఫాదర్, మేము మున్సిపల్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకునేవాడు వాళ్ళ ఫాదర్. వాళ్ళ అబ్బాయి ఇవాళ ఢిల్లీలో ఒక స్టేజ్లో ఉండి అతను నేను చదువుకున్న స్కూల్కి షెడ్ వేయించాడని చెప్పని అతను చేయించాడు. అలాగే రానున్న రోజుల్లో మీరు కూడా మన ఊరికి ఏదో చేయాలి అన్న దృక్పథంతో చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. పీవీఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి యోగేంద్ర కుమార్ను వైసీపీ అధిష్టానం నియమించింది. పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆకస్మికంగా తప్పించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై నరసింహరాజు వర్గీయులు, స్థానిక నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ గెలిచే పరిస్థితులు లేవంటూ పీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ తాను వైసీపీని వేయడానికి 2 నాయకులే కారణమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 2 నాయకులు దోచుకున్నారని, పైరవీలు చేశారని ఆరోపించారు. వారం రోజుల్లోగా భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానని ఆయన ప్రకటించారు.
మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటి రెండు పేర్లు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కూడా నేను చెప్పాను, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను వారి కోసం పనిచేస్తాను, కానీ యోగేంద్ర బాబు అన్న అతనికి టికెట్ ఇస్తే మట్టుకు నేను చేయలేనని చెప్పాను. ఆయన కూడా ఆ పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. మురళీకృష్ణరాజు గారని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను కొంచెం ముందుకెళ్ళానని చూచాయిగా ఆయన మాట ఇచ్చినట్టుగా తేలాడు. ఆయన తేలితే, సార్ ఇది ఉండి నియోజకవర్గం అంటే అంత ఈజీగా నెగ్గి సీటు కాదు, ఇది ఎక్కడో పత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఫేస్ కూడా తెలియకుండా ఉండిలో పెడితే నెగ్గించడం కష్టం, అంచేత అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఆయనే కలవపూడి ప్రసాదరాజు గారి పేరు తీసుకురావడం జరిగింది. అయితే నేనేమన్నానంటే, ఆయన 5 ఏళ్ళ నుంచి మన పార్టీలోనే ఉన్నాడు, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు, లోకల్ కాబట్టి మాకేం అభ్యంతరం లేదని చెప్పాను. వెళ్తే అతను ఎలా చేద్దామని చెప్పాడు, వెనకాల నువ్వు అన్నీ ఆర్గనైజ్ చూసుకోమని చెప్పాడు, తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పాడు. ఓకే అన్నారు, కంగ్రాచులేషన్ అన్నారు, వచ్చేసాం. నిన్న పొద్దున్న కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ ప్రసాద్ గారి ఫోటోలు కూడా పంపమన్నారు, పంపారు. సాయంకాలం మరి ఏమైందో ఇలాగ మారి మరి అదే బాబు గారికి మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఫోటో చూపించినా నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా కారుకి జెండా కట్టి తిరిగినట్టు చూపించినా నేను అతని అభ్యర్థుల్ని ఓకే చేస్తాను. మాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసి పార్టీ ఏ కార్యక్రమం పాల్గొకుండా, ₹1 పార్టీ గురించి ఖర్చు పెట్టకుండా, కేవలం తాడేపల్లి చుట్టూ తిరుగుతా అందరి దగ్గర తిరిగి పైరువేలు చేసుకునేవాడికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అలాంటి వాళ్ళు వెనకాల వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంచేత నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు. కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు. కాబట్టి ఈ పార్టీకి ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఏం చేతంటే గౌరవం లేని చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది, కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పనిచేసిన వాళ్ళకి, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కసిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటేనే మీ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం సీఎం ఏమో అనుకుంటే మట్టుకి బొక్క బారులో పడతాం గ్యారంటీ. ఇక్కడ ఈ జిల్లా కూడా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇవాళ ఒక్క సీటు కూడా వెస్ట్ గోదావరిలో 7 సీట్లు, 1 సీటు కూడా నెగ్గే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.